కర్నూలు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య కార్మికుల నియామకంపై అధికార విపక్షాల మధ్య వివాదం చెలరేగింది. వైసీపీ హయాంలో పారిశుద్ధ్య కార్మికులను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. గతేడాది మే నెలలో ఒక్కొక్కరి నుంచి ₹1,00,000 తీసుకుని వైసీపీ ప్రజాప్రతినిధులు 180 మందిని నియమించుకున్నారు. ఈ ఏడాది మే నెల వరకు వీరితో పని చేయించుకుని కౌన్సిల్లో తీర్మానం చేసి కార్మికులను పక్కన పెట్టేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆ 189 మంది పారిశుద్ధ్య సిబ్బందిని నియమించాలని నిర్ణయించారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకోకుండానే సిబ్బందిని నియమించారు. తాము చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ పారిశుద్ధ్య కార్మికులు మేయర్తో పాటు వైసీపీ కార్పొరేటర్లను నిలదీస్తున్నారు. ఏం చేయాలో దిక్కుతోచని మేయర్, వైసీపీ కార్పొరేటర్లు దొంగే దొంగ అన్నట్లు ఆ నెపాన్ని కూటమి నేతలపై నెడుతున్నారు. దీనిపై తెలుగుదేశం కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు మేయర్ రామయ్య గతంలో మే నెలలో వర్కర్లను నిలిపివేసినారని చెప్పి ఉద్దేశంతో 200 మంది వర్కర్లను నియమించాలని చెప్పి నిర్ణయించుకొని కౌన్సిల్లో ఆమోదం పెట్టండి అని చెప్పి పెట్టడం జరిగింది. మీకు కౌన్సిల్లో ఆమోదం చేసినప్పుడు అజెండాలు వచ్చేసి 180 వర్కర్లను తీసుకోవాలని చెప్పి లేదు, కొత్త వాళ్ళని తీసుకోవాలనే ఉంది. ఇక్కడ అంటే వీళ్ళు వచ్చేసి పర్మనెంట్ కాదు, నువ్వు తీసుకునేది 180 వర్కర్లని అవుట్ సోర్సింగ్ ఇస్తా అని చెప్పి తీసుకున్నావు. మరి ఏం చేస్తుంది? నీ దొరబతుంటివా? ఒక్క సంవత్సరం రోజు నీ చేతిలో ఉంది కదా, వాళ్ళని అవుట్ సోర్సింగ్ చేసింటే ఈ రోజు ఈ గతి వచ్చేది వాళ్ళకి. ప్రతి ఒక్కరు రోడ్డు మీద పడేసిన నిరుపేదలు వాళ్ళు కాదు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళని నిరుపేదలు చేశావు. ఈ రోజు వచ్చేసి మా వర్కర్ మేము తీసుకున్న వర్కర్లు ₹1 కూడా వసూలు చేయకుండా మా మంత్రి గారు ₹1 తీసుకోకుండా వాళ్ళకు వచ్చేసి ఉన్నారు, అందరు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు. నువ్వు ఎప్పుడు చూడు కమిషన్ తప్ప నువ్వు అభివృద్ధి చేసిందైతే ఏం లేదు నగరానికి. ఈ 200 మందిలో ఈ రోజు ఒక 90 మంది వచ్చి అడుగుతున్నారంటే 90 మంది మీ దగ్గర డబ్బులు ఎవరైతే ఇచ్చినారో వాళ్ళు మాత్రమే వచ్చి అడుగుతున్నారు. 110 మంది మాకు మీ పని వద్దు, మీ డబ్బులు వద్దు, మాకు వద్దు పక్కకి వెళ్ళిపోయినారు 110 మంది. ఈ 90 మందినే మీరు కూడా ఎందుకు ఇప్పుడు ప్రపోజ్ చేస్తున్నారంటే రోజు డబ్బులకు తిరుగుతున్నారు. వాళ్ళు కూడా త్వరలోనే మా దగ్గరకు వస్తారు. వాళ్ళను కూడా ఖచ్చితంగా వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మేము ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేసేది ఏమంటే దయచేసి మీరు ధైర్యంగా రండి, మీ డబ్బులు మీకు ఇప్పించే మార్గం చేస్తాం. గౌరవ మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అందరి దగ్గరికి తీసుకెళ్లి పోయిన సంవత్సరము వైసీపీ తరఫున దీంట్లో ఎక్కినాము, మున్సిపల్ దాంట్లో ఇప్పుడు డబ్బులు కట్టినాము ₹1,00,000. మా కార్పొరేటర్ 1వ వార్డు కార్పొరేటర్ పి శాషావాలి అతనే కట్టినాము. అప్పుడు తీసేసినారు మాకి. ఇప్పుడు మళ్ళీ నేను టీడీపీ తరఫున ఎక్కిన, డబ్బులు లేదు, ఫ్రీగా ఎక్కిన. వైసీపీ వాళ్ళు మీకు ఉద్యోగాలు ఇస్తాము, మున్సిపాలిటీలో మాకు ఉద్యోగం ఇద్దరికి ఇస్తామని చెప్పి నీకు అంటే కూడా ఒక్కరికి ఇవ్వండి అని మేము బతిమాలన్నాం. ఇంతవరకు ఎత్తుకుని నాకు ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. మా భర్త చిన్నయ్య, నా భర్త మున్సిపాలిటీ గోడ కూలి చనిపోయినాడు. భరత్ అన్న మా ఇంటికాడికి వచ్చి నాకు ₹1,00,000 సాయం చేసినాడు.